ఆగు ఆగు ఒక నిమిషం ఎప్పుడన్నా విత్తమని చెప్పు సార్ అన్నాను ఒక నిమిషం అన్న శ్రీకాంత్ కొద్దిగా చెప్పు కొద్దిగా ప్రవీణ్ అన్న జోసఫ్ అల్లుడు కొంచెం వెనక జరుగు ప్రవీణ్ అన్న రైట్ ప్రవీణ్ ఒక్క నిమిషం కొద్దిగా పిల్లల్ని వాచ్ చేస్తే ఇంత ఘటనలు జరగకూడదు. గతంలో ఇక్కడ మత మార్పిడి గురించి జరిగింది. అట్లాగే ఈ ఇష్యూ జరగడానికి అధికారుల యొక్క నిర్లక్ష్యం. ఎందుకంటే ఈ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ అన్యాయం జరిగినప్పటికీ ఇంతవరకు స్పందించకపోవడం, ఇక్కడ అఘాయితుడు తిరుగుతున్నాడని తెలిసి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అధికారులు దానిపైన దృష్టి సాధించకపోవడం. ఇప్పటికీ ఆ కారు ఆ డీటెయిల్స్ అవన్నీ మీడియాలో ప్రెస్లో వైరల్ అవుతున్నాయి సార్. ఒక అఘాయితుడు ఈ హాస్టల్లో చొరబడ్డాడని గత ఈ 5 వారాల నుంచి ఒక పేపర్ పత్రికలో రెగ్యులర్గా వస్తాను. ఆ కారు కూడా ఇవాళ ప్రెస్లో విడుదల చేసి ఇలాంటి అన్ని ఘటనలు తీసుకుంటే హాస్టల్ బోర్డు కూడా లేదు, పర్మనెంట్ హాస్టల్ లేదు, వాచ్మెన్ లేదు. ఇక్కడ 2 హాస్టల్ ఉన్నాయి, అక్కడ ఇక్కడ 2 హాస్టల్ ఉన్నాయి. పర్మనెంట్ వాచ్మెన్ లేకపోవడం వల్ల స్పెషల్ ఆఫీసర్లు రాకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి. ఈ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఇలా జరిగితే మార్కుల ప్రాంతం డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుండి 60 కిలోమీటర్ల లోపల హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్ల పరిస్థితి ఎట్లా సార్ తెలుసుకుందామని విషయం. శ్రీధర్ ఒక నిమిషం సార్. ఇప్పుడు మీరు వచ్చినాకనన్నా కనీసం ఒక పర్మనెంట్ వాచ్మెన్ ఏర్పాటు చేసే హామీ అన్నా చేయండి సార్. కనీసం ఒక రిజిస్టర్ మెయింటెనెన్స్ చేసే విధంగా. ఆ వీడియో బయటకు రాకపోతే ఇంత జరిగేది కాదు సార్. వీడియో బయటకు రాకపోతే పిల్లల పరిస్థితి అధ్వానం. ఎస్సీ జిల్లా అధికారి డీడీ అనేటైనా నిద్రపోతండి, జిల్లాలో పని చేస్తలేడు. విజిట్ చేస్తే ఇంత పరిస్థితి ఉండేది కాదు సార్ ఇప్పటి వరకు. కనీసం మీరన్నా ఆదేశాలు ఇవ్వండి, ఆయన మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి అనేది. కలెక్టర్ గారు ప్రతి నెల ఈ హాస్టల్ను విజిట్ చేయాలి, డీడీ గారు విజిట్ చేయాలి. మన యంగ్ మెన్స్ను కలుపుకొని కమిటీ వేసి ప్రతి ఆదివారం సమావేశం జరిగేటట్టు చూస్తే అమ్మాయిలకు న్యాయం జరుగుతుంది సార్.